ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి మనకి ఎల్ఐసి ఆఫ్ ఇండియా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో మీరైతే ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. బీమా సలహాదారు అనమాట. ఈ యొక్క కంపెనీ మనకి బెంగళూరు అర్బన్ కర్ణాటక భారతదేశంలో తీయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క వేకెన్సీ అనేది కూడా 9 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మీరైతే అప్లై చేసుకోవచ్చు వెంటనే చూసి. సో 19 మంది మాత్రమే ఇప్పటి వరకు దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది కూడా జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి లింక్డ్ఇన్ ద్వారా మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. రిమోట్ అనేది ఇవ్వడం జరిగింది, మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. సో ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలి. లాస్ట్ 3 months లేదా 4 months లోపు మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది మీ పేరు మీద క్రియేట్ అయ్యి ఉండాలన్నమాట. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా మీరు ఆలోచించి డైరెక్ట్గా అప్లై చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు సంప్రదించవలసిన వ్యక్తులు వచ్చేసరికి ఇక్కడైతే చూడండి, కార్తిక్ చంద్ర సైకం ఎస్ఐపి ఎస్డబ్ల్యూపి మ్యూచువల్ ఫండ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. బీమా సలహాదారుగా వర్క్ చేయడం జరుగుతుంది. ఆర్థిక ప్రణాళికదారుగా కూడా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. రైట్ ఫిన్ సర్వే వ్యవస్థాపకుడిగా ఇతనైతే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇతను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పాఠశాల పూర్వ విద్యార్థి అనమాట. సో నెక్స్ట్ వన్ నియమిక బృందం ఎవరంటే మనల్ని హైర్ చేసుకుంటారంటే సో కిరణ్ జేజే గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇతను బెంగళూరు అంతటా బీమాక రంగంలో పనిచేయడానికి ఇష్టపడే వారికి మాత్రమే రిక్రూటర్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. శిక్షకులకు అలాగే పేరెపేరకు కూడా అనమాట. సో మద్దతుదారు అనమాట. సో ఇతను కూడా ఓకేనా. సో ఇది మొత్తం అంతా కూడా నియమిక బృందం గురించి. ఇప్పుడు ఉద్యోగం గురించి చూసుకుంటే కంపెనీ వివరణ వచ్చేసరికి భారతదేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థ మరియు జీవిత బీమా సంస్థ అయినటువంటి ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మరియు ముంబైలో కేంద్ర కార్యాలయాన్ని కలిగి ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది 8 జోనల్ కార్యాలయాలు అనమాట, 109 డివిజనల్ కార్యాలయాలు మరియు 248 పూర్తిగా కంప్యూటర్కరించిన శాఖలతో విస్తృత కార్యకలాపాలను కలిగి ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 992 ఉపగ్రహ కార్యాలయాలు ఉన్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది. గ్రామీణ జనాభాకు సేవ చేయడానికి 1956 పార్లమెంట్ చట్టం ద్వారా సృష్టించబడిన ఎల్ఐసి భారతదేశం అంతటా కూడా జీవిత బీమాను వ్యాప్తి చేయడంలో మరియు ప్రజా సంక్షేమం కోసం నిధులను సమీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రైవేటు బీమా సంస్థల ప్రవేశం ఉన్నప్పటికీ ఎల్ఐసి వివిధ సామాజిక విభాగాలకు ఉపయోగపడే 40 కంటే ఎక్కువ బీమా ఉత్పత్తులు విస్తృత శ్రేణితో పరిశ్రమలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. పాత్ర వివరణ చూసుకుంటే ఇది ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో బీమా సలహాదారుగా మీరైతే పూర్తి సమయం రిమోట్ పాత్రగా మీరు వర్క్ చేస్తారు. బీమా సలహాదారుగా ఆర్థిక కన్సల్టింగ్ సేవలను అందించడము, అలాగే క్లయింట్ సంబంధాలను అభివృద్ధి చేయడము మరియు నిర్వహించడము మరియు అనుకూలీకరించిన బీమా పరిష్కారాలను అందించడం బాధ్యత అనేది వహిస్తారనమాట. రోజువారీ పనుల్లో క్లయింట్లకు బీమా పథకాలపై సలహా ఇవ్వడము, వారి విచారణలకు ప్రతిస్పందించడం మరియు అధిక స్థాయి కస్టమర్ సేవ మరియు సంతృప్తిని నిర్ధారించడం వంటివి ఉంటాయన్నమాట. మీ సొంత బాస్గా ఉండే విధంగా ఉండాలి. మీ సొంత షెడ్యూల్ను సెట్ చేసుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. గృహిణులు పదవి విరమణ చేసిన వారు మరియు సౌకర్యవంతమైన పని కోసం చూస్తున్న ఫ్రీలాన్సర్లకు ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందన్నమాట. మీరు బీమాను అమ్మడం మాత్రమే కాదు, ప్రజలు వారి కుటుంబాలకు రక్షించండి అనేసి చెప్పడం జరుగుతుంది. కళలను నెరవేర్చుకోవడానికి మరియు వారి భవిష్యత్తును భద్రపరచడానికి మీరు సహాయం చేస్తున్నారనమాట. అపరిమిత ఆదాయాలు మీ ఆదాయం మరియు మీ ప్రయత్నంపై ఆధారపడి ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. పరిమితి లేదు మరియు ప్రయోజనాల కమిషన్ నిర్మాణం, పునరుద్ధరణలు మరియు బోనస్ ఆదాయాలు. చాలా మంది పార్ట్ టైం ఎల్ఐసి ఏజెంట్లు పూర్తి సమయం ప్రైవేటు రంగ ఉద్యోగాల కంటే ఎక్కువ
సంపాదిస్తున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. అర్హతలు చూసుకుంటే మీకైతే బీమా మరియు ఆర్థిక రంగంలో అనుభవం అనేది చాలా అవసరం. కన్సల్టింగ్ మరియు కస్టమర్ సర్వీసుల్లో నైపుణ్యాలు, బలమైన కమ్యూనికేషన్ సామర్థ్యాలు, అలాగే అద్భుతమైన వ్యక్తుల మధ్య మరియు సంబంధాలను పెంచే నైపుణ్యాలు, అలాగే స్వతంత్రంగా మరియు రిమోట్గా పనిచేసే సామర్థ్యం, అలాగే బీమా సలహాలు, సంబంధిత లైసెన్సులు మరియు ధ్రువపత్రాలు అనేవి చాలా అవసరం అన్నమాట. సో ఇది మొత్తం అంతా కూడా ఎల్ఐసి బీమా సలహాదారు గురించి. సో ఈ యొక్క వేకెన్సీకి మీరు అప్లై చేయాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.